ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక ముఖ్యమైన వాక్య భాగమును స్టడీ చేద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచన భాగమును మనము చదువుదాము. నేనే చదువుతాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకొంటిని. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా నాయన మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ, మా గురువుగా, బోధకుడిగా, నాయకుడిగా మీరు దిగివచ్చి అయ్యా చదవబడిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి అయ్యా మా గురువుగా, బోధకుడిగా, నాయకుడిగా మీరు దిగివచ్చి ఈ లేఖన భాగములను మమ్మల్ని మాకు బోధించి వివరించి నాయన మీరే ఘనత మహిమ పొంది మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని సర్వశక్తుడైన యేసయ్య నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగము మనకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని, సత్యమును, సందేశమును మనకు తెలియజేస్తూ ఉన్నది. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకొంటిని. సిలువ వేయబడిన యేసుక్రీస్తు తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందును. యేసుక్రీస్తును తప్ప మీ మధ్య నేను దేనిని ఎరుగకుందును. మీ మధ్య అనేది లేఖనము మనకు తెలియజేస్తున్నటువంటి ఒక విషయం అన్నమాట. మీ మధ్య అంటే ఎవరి మధ్య అట? కొరింథీ సంఘము మధ్య అపోస్తలుడైన పౌలు గారు చెబుతూ ఉన్నారు, ప్రభుని యేసుక్రీస్తు తప్ప నీకు నాకు మధ్య ఇంకేది కూడా దేనిని కూడా నేను ఎరుగకుందునని తెలుసుకోవాలని, తెలియబడిన విషయంతో మీతోటి కలిసి మాట్లాడాలి, కలిసి ఇంటరాక్షన్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి అనేటువంటి విషయం అవసరం లేదు అనేటువంటి విషయం అపోస్తలుడైన పౌలు గారు చెబుతూ ఉన్నారు అన్నమాట. హల్లెలూయా. 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 యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మన మధ్యనట అంటే కొరింథీ సంఘానికి పౌలు గారికి మధ్య ఉన్న సంబంధము అట ఏమిటి అంటే, వారి మధ్య ఉన్న సంబంధము యేసుక్రీస్తేనట. అంటే కొరింథీ సంఘం మధ్యనే యేసుక్రీస్తుని ఎరిగితే మిగతా సంఘాల మధ్య యేసుక్రీస్తు కాకుండా వేరే వాళ్ళని ఎరిగి ఉన్నారా అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యానాంశము అన్నమాట. కొరింథీ సంఘములో ఆయన ఆ మాట అన్నారు, నేను మీ మధ్య యేసుక్రీస్తును తప్ప మరి దేనిని ఎరుగకుందును. అంటే యేసుక్రీస్తుని గూర్చి తప్ప వేరే విషయాలు మాట్లాడడానికి ఆయనకు అవకాశము లేదు అన్నమాట. వేరే ఏ విషయాలు మాట్లాడగలిగేటువంటి పరిస్థితులు లేవు. ఇంకా వేరే ఏ విషయాలు మాట్లాడతారు? వాళ్ళ దగ్గర కానుకలు ఎలాగూ జరుగుతూ ఉన్నాయి, సంఘములో సహోదరులు ఏ విధంగా వారి యొక్క అధ్యక్ష పదవులను నిర్వహిస్తూ, పరిచారకులు ఏ విధంగా పరిచర్య చేస్తూ ఉన్నారు, సంఘములో ఆర్థిక విధానం ఎలాగున్నది, సంఘ పరిపాలన ఏ విధముగా ఉన్నది ఇత్యాది అనేకమైన విషయాలను మాట్లాడడానికి ఆయనకు అవకాశము లేకుండా పోయింది. యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందును అంటే వారికి మనకు ఎరుగుట అనే విషయంలో యేసుక్రీస్తే బంధము అన్నమాట. యేసే మన ప్రధానమైనటువంటి వారధి, బంధము. అంటే యేసుక్రీస్తుని గురించి తప్ప ఇంకా దేనిని గురించి మాట్లాడడానికి అవకాశం లేదు అక్కడ. మీరు హెబ్రీయులకు రాసిన పత్రికలో చెబుతారన్నమాట. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో చెబుతారు ఏమంటే, మీరు వినుటకు మందులైనందున అనేక విషయాలను విషదపరచుట కష్టము అంటారన్నమాట. వినుటకు మందులైనందున
అనేకమైన విషయములను విశదపరచుట కష్టము. అంటే హెబ్రీలు ఎలాగున్నారు అంటే వినడానికి సుముఖముగా లేరు అన్నమాట. వినగలిగేటువంటి చెవులు వారికి లేవు అన్నమాట. అపోస్తలుడైన పౌలు గారు చెప్పే విషయాలను వినటకు కావలసినటువంటి జ్ఞానము వారి దగ్గర లేదు అన్నమాట. అక్కడ కూర్చున్నాను, అక్కడ కూర్చో. హల్లెలూయా, యేసు మనకు మహిమ కలుగును కాక. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాస్తూ చెబుతూ ఉన్నారు అన్నమాట. ఏమంటే మీరు వినుటకు మందులయ్యారు అని చెబుతూ ఉన్నారు. అలా కొరింథీ సంఘముతో ఏమి చెబుతూ ఉన్నారు అంటే క్రీస్తును తప్ప మీ మధ్య దేనిని నేను ఎరుగకు ఉందును. అలా ఏదో కొన్ని విషయాలలో వారితోటి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడాలనుకున్నారు, కానీ మాట్లాడలేకపోయారు అన్నమాట. వినుటకు మందులు. హెబ్రీ సంఘములాగా కొరింథీ సంఘము కూడా కొన్ని విషయాలలో వినుటకు మందులయ్యారన్నమాట. అందుకే వారితో ఈ విషయం తప్ప ఇంకా ఏది కూడా మాట్లాడడానికి అవకాశము లేకుండా పోయింది. ఇంకా అనేకమైన విషయాలను గూర్చి మాట్లాడినప్పుడు తెస్సలోనిక సంఘమును మెచ్చుకుంటూ ఉన్నారన్నమాట అపోస్తలుడైన పౌలు గారు. తెస్సలోనిక సంఘమా మీరు చాలా ధన్యులు అంటారన్నమాట. ఎందుకు ధన్యులు తెస్సలోనిక సంఘము అంటే, తెస్సలోనిక సంఘము ఎందుకు ధన్యులంటే తెస్సలోనిక సంఘం వారు ఎందుకు ధన్యులు అంటే వారు నిరుపేదలైనను వారి యొక్క దాతృత్వము బహుగా విస్తరించెను అట. అంత విశాలమైనటువంటి మనస్సు కలిగిన వారు తెస్సలోనిక సంఘము వారు అన్నమాట. అలా విశాలపరచబడిన ఆత్మీయంగా ఎదిగినటువంటి సంఘాలు ఉన్నాయి. ఆత్మీయంగా ఎదగకుండా మందులైన వారు సంఘము కూడా ఉన్నారు అన్నమాట. మనం ఎలాగుండాలి అంటే ఆత్మీయముగా మనము ఎదిగిన వారుగా ఉండాలి అన్నమాట. ఆత్మీయముగా మనము ఉన్నత స్థాయిలో ఉండగలిగేటువంటి స్థితి మనకు ఉండాలి అని దేవుడు మనకు ఈ లేఖనము ద్వారా చెబుతూ ఉన్నాడు. కొరింథీ సంఘముతో అన్ని విషయాలు మాట్లాడలేకపోయారు అపోస్తలుడైన పౌలు గారు. మనతో కూడా దేవుడు మాట్లాడినప్పుడు మనకు అనేకమైన విషయాలు గ్రాహ్యము చెయ్యాలని దేవుడు అనుకున్నప్పుడు మనము ఎలా ఉండాలి అంటే మన ఆత్మీయ స్థితి ఎదిగిన స్థితిలో ఉండాలి అనుకుంటాం. దానియేలు గ్రంథంలో దానియేలు భక్తునితో దేవుడు చెబుతూ ఉన్నాడు, దానియేలు నేను నీకు ఏమిచ్చాను అంటే గ్రహింపు శక్తినిచ్చాను కనుక నీవు గ్రహించగలుగుతున్నావు అని దేవుడు చెప్పాడు. మనం గ్రహింపు శక్తిని దేవుడిచ్చాడు. గ్రహింపు శక్తి అంటే అండర్స్టాండింగ్ పవర్ అన్నమాట. ఇంటెలిజెంట్ కోవిషెంట్ అంటారు. గ్రహించగలిగిన శక్తి, గ్రహించే శక్తిని బట్టి ఇంటెలిజెంట్ కోవిషెంట్ని బట్టి వారు ఎలాగుంటారు అంటే ఇంటెలిజెంట్ కోవిషెంట్ని బట్టి వారు ఎలాగుంటారు అంటే గ్రహించగలిగిన శక్తి కలిగిన వారు. వారే ఎలాంటి వారు అంటే మహోన్నతుని విద్య నెరిగిన వారు. ఈ గ్రహింపు శక్తిని ఉన్నవారే మహోన్నతుని విద్య ఎరిగిన వారు అన్నమాట. దేవుడు మహోన్నతుని విద్య ఎరగాలని గ్రహింపు శక్తినిచ్చాడు దానియేలు భక్తునికి అన్నమాట. అందుకే దానియేలు భక్తుని గురించి బైబిల్ గ్రంథం చెప్పేటప్పుడు ఎలాగో చెబుతూ ఉన్నది అంటే ఆయన అనేకమైన రహస్యాలను, మనుషులు తెలుసుకోలేనటువంటి అనేకమైన రహస్యాలను దేవుని శక్తి చేత వాటిని గ్రహించి ఆయన చెబుతూ ఉన్నారు అన్నమాట. జ్ఞానులు, మేధావులు చెప్పలేనటువంటి అనేకమైన విషయాలను ప్రవక్త చెబుతూ ఉన్నారు. ఎందుకు అంటే దేవుడు తనకు గ్రహింపు శక్తిని అభిషేకమునిచ్చాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. దానియేలు భక్తునికి దేవుడు గ్రహింపు శక్తినిచ్చాడు.
దేవుని యొక్క విషయాలను, మహోన్నతుని విద్యను ఆయన ఎరుగుతూ ఉన్నాడు అన్నమాట. దేవుని శక్తి చేత అభిషేకించబడి దేవుని శక్తి చేత నడుస్తూ దేవుని కార్యములను ఆయన జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును. అది ఎలా సాధ్యము? దానియేలు భక్తునికి గ్రహింపు శక్తిని ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే దానియేలు గ్రంథంలో కంటే కూడా అసలు దానియేలుకు గ్రహించే శక్తిని ఇవ్వడానికి కారణం ఏమిటి? దానియేలు భక్తుడు అంత జ్ఞానవంతముగా మాట్లాడడానికి కారణం ఏమిటి అంటే ఇర్మియా భక్తునితో దేవుడు చెబుతూ ఉన్నాడు, తల్లి గర్భమున ఉన్నప్పుడే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని అంటారన్నమాట. తల్లి కడుపులో ఉన్నప్పుడే, పిండముగా ఉన్నప్పుడే దేవుడు ఆయనను ప్రతిష్ఠించాడు అట. ఇర్మియా ప్రవక్తను దేవుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు, పిండముగా ఉన్నప్పుడే ప్రతిష్ఠించాడట. జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని అంటాడు. దేవుడు ఇర్మియాను చూశాడు, ఎరిగాడు అన్నమాట. తల్లి కడుపులో ఉన్నప్పుడే చూశాడు దేవుడు. అలాగూ దానియేలు భక్తునికి కూడా దేవుడు అభిషేకమును, ప్రతిష్ఠితమైనటువంటి అభిషేకమును దేవుడు ఇచ్చాడు అన్నమాట. దానియేలు భక్తుడు దేవుని యొక్క విద్యను ఎరిగి దేవుని కొరకు శూరకార్యములు చేయగలిగాడు. శూరకార్యములు చేయడము అంటే ఆయన ఏదో బండలను కొండలను ఎత్తడం కాదు, కానీ దేవుని పనిని, దేవుని చిత్తమును, దేవుని ప్రణాళికను నెరవేర్చాడనమాట. బైబిల్ గ్రంథం, సామెతల గ్రంథంలో చెప్పబడుతూ ఉన్నది, ఒకడు ఒక పట్టణమును పట్టుకొనుట కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనుట గొప్ప సంగతి అంటాడనమాట దేవుడు. ఒకడు ఒక పట్టణమును పట్టుకొనుట కంటే అంటే అర్థం ఏమిటి అంటే ఒక దేశము ఇంకొక దేశం మీద దండయాత్ర చేసి ఆ దేశము స్వాధీనము చేసుకుని ఆ స్వాధీనమైనటువంటి ఆ దేశము పరిపాలించుట కంటే కూడా అలా జరగడం కంటే కూడా తన మనస్సును స్వాధీనమందించుకున్నవాడు ధన్యుడు అని లేఖనం చెబుతూ ఉన్నది. మనము ఈ లోకపు వేదాంతము, మన దేశపు వేద వాంగ్మయంలో మనం కొన్ని విషయాలు చూస్తాము అన్నమాట. అదేమిటి అంటే మన దేశపు వేద వాంగ్మయంలో చెప్పబడినటువంటి విషయము ఏమిటి అంటే అశోకుడు అనే ఆయన ఉన్నాడు. అశోకుడు గౌతమ బుద్ధుడు అనే ఆయన గొప్ప చక్రవర్తి, రాజు అన్నమాట. యుద్ధవీరుడు, మహావీరుడు. యుద్ధము చేసిన తర్వాత తనలో పరిణతి వచ్చింది. అయ్యో, నేను ఎందుకు చేస్తున్నాను, యుద్ధం ఎందుకు చేస్తున్నాను, ఇన్ని ప్రాణాలు పోవడానికి కారణము నేనేనా, ఇంతటి ఘోరమైన దుశ్చర్య ఎలా జరుగుతున్నది అని తనలో పరిణతి వచ్చింది అన్నమాట, మెచ్యూరిటీ వచ్చింది అన్నమాట. అలాగూ వచ్చి ఆయన ఆధ్యాత్మిక విషయాలలో అనేకమైన సంగతులు చెప్పారు అన్నమాట. అహింసావాదం, శాంతియుతముగా జీవించుటను గురించి, జీవన విధానము గురించి ఎన్నో విషయాలు చెప్పారు అన్నమాట. బైబిల్ గ్రంథంలో చెబుతున్నటువంటి అనేకమైన విషయాలు భక్తులలో ఒక దశ వచ్చిన తర్వాత పరిణతి, మెచ్యూరిటీ అనేది వస్తుంది. ఎందుకు అంటే దేవుడు వారికి అభిషేకమును ఇచ్చాడు అన్నమాట. దానియేలు భక్తునికి దేవుడు అభిషేకమును ఇచ్చాడు. అందుకే దానియేలు భక్తుడు దేవుని కొరకు శూరకార్యములు చేయగలిగాడు అన్నమాట. హల్లెలూయా. హాయిగానే
ఓడి పూంచు ఉందని పూంచు అదే ఎవడి ఉందని పూచి కానిపోతే హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మనం ఎక్కడో మిస్ అయిపోయినాం అనుకుంటా. దేవుడు మనకు నేర్పించినటువంటి అనేకమైన విషయాలలో మనము మన మధ్య ప్రభువును ఎరుగుట అనేది కూడా ఒకటి అన్నమాట. మనము అనేకమైన విషయాలు, దేవుడు చెప్పే విషయాలను మనము గ్రహించగలిగే వారముగా ఉండాలి. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు చెప్పే విషయాలను మనము గ్రహించగలగాలి. దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్న అనేకమైన విషయాలను మనం నేర్చుకోగలిగేటువంటి మనస్సు మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మనము మహోన్నతుని విద్యను ఎరగాలి అన్నమాట. మహోన్నతుడు మనకు నేర్పేటువంటి పాఠములు మనము నేర్చుకోవడానికి సిద్ధమైన మనస్సు మనకు ఉండాలి. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మనము అనేకమైన విషయాలలో దేవుని యొక్క చిత్తమును, ఉద్దేశమును, ఆయన ప్రణాళికను, దేవుని యొక్క మనస్సును, ఆశను మనము గ్రహించగలిగిన వారముగా ఉండగలగాలి. దానికోసం మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మనము దేని కొరకు ప్రార్థన చేయాలి అని యేసయ్య మనకు నేర్పించారు అంటే, పరిశుద్ధాత్మ కొరకు మీరు ప్రార్థన చెయ్యుడి అని యేసయ్య మనకు నేర్పించారు అన్నమాట. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయండి. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. ఏం అడగాలో ప్రభు వారు చెప్పారన్న, పరిశుద్ధాత్మను అడగండి అన్నాడు దేవుడు. పరిశుద్ధాత్మను అడగాలి మనము. పరిశుద్ధాత్మను అడుగుట మన జీవమునకు మంచిది, మన ఆత్మీయ జీవితానికి మంచిది, మన రక్షణ జీవితానికి మంచిది అన్న, విమోచనకు మంచిది అన్నమాట. గనుక మనము ఎలాగూ ఉండాలి అంటే, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మను మనము అడిగే వారముగా ఉండాలి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. కొరింథీ సంఘము వారు అంతగా అభివృద్ధి చెందిన వారు కాదు. కొరింథీ సంఘము అనేకమైన విషయాలలో వెనకబడిపోయింది, అనేక విషయాలను గ్రహించలేకపోతుంది. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో నేను మాట్లాడుచున్నాను అంటారనమాట అపోస్తలుడైన పౌలు గారు. అంటే వారితో ఆత్మీయ సహవాసము అనేది అంత సౌకర్యవంతముగా సాధ్యపడగలిగేటట్లుగా లేదు అన్నమాట. అందుకే కొరింథీ సంఘముతో మరొక చోట అపోస్తలుడైన పౌలు గారు చెబుతారు, ప్రకృతి సంబంధమైన మనుషులు కొందరున్నారట, ఆత్మ సంబంధమైన మనుషులు కొందరున్నారట, శరీర సంబంధమైన మనుషులు కొందరున్నారట. పసిబిడ్డలే అని మీరు క్రీస్తునందు పసిబిడ్డలేనని మీతో మాట్లాడవలసి వచ్చెను అంటాడనమాట. క్రీస్తునందు మీరు పసిబిడ్డలే, చిన్నపిల్లలుగా ఉన్నారు మీరు, అలా మీతో మాట్లాడవలసి వచ్చింది అని చెబుతారన్నమాట. నాకు తర్వాత తింటలే నుంచి, క్రీస్తునందు మనము పసిబిడ్డలము కాక
చెబుతాడనమాట. మరొక చోట దేవుడు చెబుతాడు, మనము కీడు విషయమై చిన్నపిల్లలుగాను శిశువులుగాను మేలు విషయమై మనం పెద్దవారములై ఉండాలి అంటాడనమాట. మేలు విషయంలో, మేలు చేసే విషయంలో మనం పెద్దవారముగా ఉండాలి, కీడు చేసే విషయంలో మనం చిన్నపిల్లలుగా ఉండాలి, శిశువులుగా ఉండాలి అంటాడు. అందుకే ఈ లోకంలో ఎలాగ ఉంటుందంటే చాలామంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఆ దాన ధర్మాలు అనేవి స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు చేస్తారన్నమాట. ఆ స్వచ్ఛంద సేవా సంస్థలో వాళ్ళు చేసేటువంటి వారిలో హయ్యెస్ట్గా ఉన్నారు ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి ఈ స్వచ్ఛంద సేవా సంస్థ నడుపుతున్నాడు. ఆయన చాలా విశాల భావజాలం కలిగి ఉంటారన్నమాట. అంటే మేలు చేసే విషయంలో, తనకు మేలు చేసే విషయంలో కొంత ఆయనకు పరిణతి, మెచ్యూరిటీ, జ్ఞానము ఉన్న కొంచెం పెద్దవాడు అన్నమాట మేలు చేసే విషయంలో. కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ లోకంలో అలాగ ఉంటాయి అన్నమాట. బైబిల్ గ్రంథము చెబుతూ ఉన్నది, మనం మేలు చేసే విషయంలో మనం ఎలాగ ఉండాలట, పెద్దవారములై ఉండాలి అట. అందుకే యేసు ప్రభువారు ఒక చోట చెబుతారు, ఏమంటారంటే ప్రభువారు, నిన్ను వలేని పొరుగువానిని ప్రేమించుము అని చెప్పినప్పుడు, నిన్ను వలేని పొరుగువానిని ప్రేమించుము అని చెప్పినప్పుడు, నీ పొరుగువాడు ఎవరు అంటే, మాట్లాడద్దు, అల్లరి చేయద్దు. మీ పొరుగువాడు ఎవరు అంటే, దొంగల చేత కొట్టబడి ఒక దారి ప్రక్కన, త్రోవ ప్రక్కన పడి ఉన్న ఒక వ్యక్తిని చూసి చాలామంది వెళ్ళిపోయారట. కానీ ఒక సమరయుడు, మంచి సమరయుడు వచ్చాడు, ఆ దొంగల చేత కొట్టబడిన వ్యక్తిని చీరదీశాడు అట. వీళ్ళందరిలో ఎవరు పెద్దవాడు, మేలు విషయమై పెద్దవాడు ఎవరు అంటే ఆ మంచి సమరయుడు. బాబు అలర్ చేయకు. మేలు చేసిన వాడెవరు అంటే పెద్దవాడై ఉన్నవాడు అన్నమాట. మంచి విషయంలో మంచి చేయడానికి ఆయన పెద్దవారై ఉన్నారన్నమాట. పెద్ద మనస్సు ఆయనకు, మేలు చేయడానికి పెద్ద మనస్సు ఉన్నది ఆయనకు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అంటే, నా పొరుగువాడు ఎవరు అంటే ఆ దొంగల చేత కొట్టబడిన వ్యక్తిని మేలు చేసి సహాయము చేసిన వాడు, మేలు చేసి సహాయము చేసిన వాడు ఎవరు అంటే ఆ మంచి వ్యక్తి అన్నమాట. మనస్సు పెద్దది, పెద్ద మనస్సు అన్నమాట. మేలు చేసే విషయమై తను పెద్దవాడై ఉన్నాడు అన్నమాట. మిగతా వాళ్లకు మేలు చేసే విషయంలో పెద్ద మనస్సు, పెద్దవాడుగా వారు ఉండలేకపోయారు. వారికి అంతా ఎదుగుదల అనేది లేదన్నమాట. కొరింథీ సంఘము వాళ్ళు పసిబిడ్డలులాగా ఉన్నారన్నమాట. మేలు చేసే విషయంలో ఇంకా ఎదుగుదల రాలేదు. అలా చేయదు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసే నామమునకు మహిమ కలుగును గాక. ఓయ్ హల్లెలూయా, యేసే నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మేలు చేసే విషయంలో మనం పెద్దవారలముగా ఉండాలి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. కొరింథీ సంఘములాగా పసిబిడ్డలులాగా మనము ఉండకూడదు అని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు అన్నమాట. యోబు భక్తుడు విస్తారమైనటువంటి మేలులు చేసిన వాడు అన్నమాట. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని యేసు ప్రభువారు చెప్పిన ఉపమానములో ఆ దొంగల చేత కొట్టబడిన వ్యక్తికి సహాయం చేసినట్లుగా యోబు భక్తుడు అనేక మందికి సహాయం చేసి ఉన్నాడు అన్నమాట దేవుని శక్తి చేత. అందుకే దేవుడు అన్నాడు, నీవు యథార్థవర్తనుడును న్యాయవంతుడును చెడుతనమును విసర్జించిన వాడవును.
దేవుని దృష్టికి నీవు మంచివాడవు అని దేవుడు సాక్ష్యము చెబుతూ ఉన్నాడనమాట యోబు భక్తుని గురించి. అది మేలు చేసే విషయంలో పెద్దవారులుగా ఉండడం అన్నమాట. హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగునుగా. మేలు చేసే విషయంలో పెద్దవారుగా ఉండాలి, కీడు చేసే విషయంలో చిన్నవారులుగా ఉండాలి అన్నమాట. యోబు భక్తుడు యథార్థవర్తను, ఎవరికి కీడు చేసిన వాడు కాదనమాట. ఏ కీడు ఎవరికి చేయలేదు, కానీ యోబు భక్తునికి వచ్చినటువంటి శ్రమ ఎవరికి రాలేదు. ఏ కీడు చేయని వ్యక్తికి భయంకరమైనటువంటి శ్రమలు వచ్చాయి. అందరికీ మేలు చేశాడు అన్నమాట. అయినా దేవుని శక్తి చేత అతడు తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు. అదే మహోన్నతుని విద్య ఎరిగి ఉన్నాడు కనుక అతడు తన ఆత్మీయ జీవితమును కాపాడుకోగలిగాడు అన్నమాట. యోబు భక్తుడు మహోన్నతుని విద్య నెరిగినవాడు. మనకు ఉన్నటువంటి ఈ యొక్క సమయములో కింద పడితే కూర్చోవాలి. మనకున్న ఈ సమయంలో మనము కొరింథీ సంఘములాగా పసిబిడ్డలుగా కాకుండా యోబు భక్తునిలాగా మనము పెద్దవారలముగా ఉండాలి. దావీదు మహారాజు రాజు అయిన తరువాత, రాజుగా పట్టాభిషేకం పొందిన తరువాత ఆయన రాజుగా పట్టాభిషేకం పొందిన తరువాత ఆయన సౌలు కుటుంబములో ఎవరైనా ఉన్నారా మేలు చేయడానికి అని ఎంక్వైరీ చేశాడనమాట. సౌలు కుటుంబీకులలో అటు కూర్చోవాలటు. హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. సౌలు కుటుంబంలో ఎవరైనా మేలు చేయడానికి ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేశాడు అన్నమాట. అది మేలు విషయమై మెచ్యూరిటీ, మేలు విషయమై అభివృద్ధి చెందినటువంటి మనస్సు కలిగిన వ్యక్తుల యొక్క లక్షణము అన్నమాట. మనము దావీదు మహారాజులాగా మేలు చేయడము నేర్చుకోవాలి. యోబు భక్తునిలాగా మనము మేలు చేయడము నేర్చుకోవాలి. మంచి సమరయుడిలాగా మనము మేలు నేర్చుకోవాలి అన్నమాట. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును. మనం ప్రార్థన చేద్దాం. మనము మేలు చేయడము నేర్చుకుందాము, కీడు చేయడము మనము తగ్గించి వేద్దాము, కీడు చేయడం మానివేద్దాము. మేలు చెయ్య నేర్చుకుందాము. ఎలాగూ అంటే దావీదు మహారాజు లాగా మనం మేలు చేయడం నేర్చుకుందాం. హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక.